ధనాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు ఎప్పుడు తన ఆకాశం తట్టు నువ్వు ఎప్పుడైతే కనులెత్తి చూస్తున్నావో అప్పుడు ఖచ్చితంగా నీకు సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం చేయాల్సిన పనుల్లో ఏంటంటే దేవునికి భయపడడం. డబ్బు సంపాదించే చాలా మంది మనుషులు భయపడుతూ ఉంటారు, లేదంటే మనుషులకు విధేయత చూపిస్తారు. బాగా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా వినయంగా విధేయత చూపించి వాళ్ళ యొక్క మెప్పు పొందుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదేదో ఐశ్వర్యం సంపాదించేస్తున్నాం, మేము మనుషుల్ని మెప్పిస్తున్నాము, వాళ్ళు ఏదో మాకు ధనాన్ని ఇస్తారు అని ఆశపడుతూ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ మనిషికి మన విధేయత చూపించినంత కాలం వాళ్ళు ఏదో ఇచ్చే డబ్బు ఏదో తాత్కాలికంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవునికి భయపడతామో దేవుడిచ్చే ఐశ్వర్యము ఇక్కడ ఈ భూమి మీద మనకి కలిమినిస్తుంది. అంతేకాదు పరలోకంలో కూడా మనం ఐశ్వర్యవంతులుగా గొప్పవారిగా దేవుని యొక్క సింహాసనము ఎదుట మనం నిలబడేలాగా చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేవునికి భయపడడం నేర్చుకున్నట్లయితే సమస్త ఐశ్వర్యాలు మనకి కలుగుతాయి, సమస్త దారిద్ర్యాల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. కాబట్టి దేవునికి భయపడడం నేర్చుకుందాం, దేవునికి విధేయత చూపించడం నేర్చుకుందాం.